దాదాపు స్థాపించినప్పటి నుంచి ఒక పక్క విద్యార్థి కమిటీలు, మరొక పక్క ఉద్యోగ కమిటీలు, ఇంకో పక్క యువజన విభాగం కమిటీలు, ఇట్లా రకరకాల కమిటీలు తీసుకొచ్చి ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి శాయశక్తుల మా ఎస్సీ జనసంఘం టీం మొత్తం కష్టపడుతూ వస్తుంది. అందులో భాగంగానే మన కళ్యాణ్ దుర్గం డివిజన్కి సంబంధించిన మొండి హరికుమార్ గారిని సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ముఖ్యంగా నేటి తరుణంలో ఏదైతే పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత పాత్ర పోషిస్తుందో సోషల్ మీడియా అనేది కూడా చాలా కీలక పాత్ర వహించే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఈరోజు ఎక్కడైనా ఘటన జరిగితే సోషల్ మీడియాలో జరిగిన ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని కూడా ప్రస్తావించే పరిస్థితికి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, చివరికి ముఖ్యమంత్రి కూడా స్పందించే పరిస్థితిలో సోషల్ మీడియా విభాగం అంత గట్టిగా పనిచేస్తుంది. ఎస్సీ జనసంఘం అనేక ఉద్యమాలకి సిద్ధంగా ఉన్నప్పటికీ ఉద్యమాల పరంగా మరింత గట్టిగా ముందుకు పోవడానికి మేము అనేక మందిని గట్టిగా సమస్యల మీద విమర్శించినప్పుడు ఖచ్చితంగా కొంతమంది మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి మన అరుణ్ కుమార్ గారి టీం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉండే పరిస్థితి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కొన్ని అడుగుతున్నాం. ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా చేపట్టిన నుంచి దాదాపు ఇదే రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతుంటే ఏ ఒక్క ఘటన పైన కూడా పూర్తి స్థాయి విచారణ కానీ, పూర్తి స్థాయి శిక్షలు కూడా వేయకపోవడం బాధాకరం. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు మనకు కనబడేటివే కాదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక అత్యాచారం జరిగితే ఆ అత్యాచారాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. రైట్, మంచి ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పోలీసు వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఏదైతే సీతారామన్ పోలీస్ స్టేషన్ లో ఒక దళితుడిని గుండు కొట్టించిన పాపను కూడా ఇదే ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు, నీకు లా అండ్ ఆర్డర్ పరిస్థితిలో సాక్షాత్తు ఒక దళిత మంత్రి ఈ రాష్ట్రంలో ఒక హోంమంత్రికి ఉన్నప్పటికీ కూడా కనీసం ఎక్కడే కానీ కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడం అత్యంత బాధాకరం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పులివెందుల నియోజకవర్గం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో అత్యంత ముఖ్యమైన డివిజన్ ఏదైందంటే పులివెందుల నియోజకవర్గం. ఎందుకంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న అదే పులివెందుల డివిజన్ లో ఏదైతే లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో నీచానిష్టంగా ఒక నాగమ్మ అనే ఒక మహిళని దాదాపు గొర్రెల కాపరిని గొర్రెల కాడికి వెళ్ళినప్పుడు కొంతమంది దుర్మార్గులు అక్కడ చిత్రహింసలు పెట్టి అత్యాచారం జరిగితే ఇప్పటికీ సరైన సాక్ష్యాలు ముందుకు పెట్టుకోవడం అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటనలు అనేక చూస్తూనే ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో మా ఎస్సీ జనసంఘ తెలియజేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్కడే కానీ స్పర్శ కూడా లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే అనుకుంటున్నారు, ఏదైనా కూడా ఉచిత పథకాల ద్వారాగానో లేకపోతే ఆ రోజు ఏమవసరమో దాని ద్వారా వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చిన ఆలోచనలో ఉన్నాడు. అయితే ఖచ్చితంగా దళిత జాతి మొత్తం ఈ రోజు నిర్భరపోయే ఘటనలు జరుగుతున్నాయి, దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ స్పందించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాం. నిజంగా ఈ దళితుల పట్ల మీరు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అవి నడపడానికి కూడా మీరు ఎందుకు జంకుతున్నారని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సాక్షాత్తు ఒక జడ్జి అని చూడకుండా చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన మరీ దారుణం. ఒక జడ్జి అని చూడకుండా చేతులు విడిచిన పాపని ఏదైనా ఉంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు, దేవుడని చేతులెత్తి మొక్కే ఒక డాక్టర్ వ్యవస్థను కూడా
ఎంత దారుణంగా అంటే ఒక ఉగ్రవాదిను, ఒక కరుడుగట్టే తీవ్రవాదిను ఏ విధంగా అయితే శిక్షిస్తారో ఆ విధంగా శిక్షించింది ఎవరంటే ఇదే ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఏం చెప్పారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రం ఏమైనా కావాలనుకుంటే అక్కడున్న అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పేవారు. నేటికి దాదాపు అంటే ఈ రాష్ట్రంలో 19 నెలలుగా వస్తున్నా కనీసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం అత్యంత దారుణం. మన ఏదైతే శాసనసభ కమిటీ ఇదే అనంతపురం జిల్లాలో పర్యటించి తూతు మంత్రంగా వెళ్ళిందే తప్ప ఖచ్చితంగా దాని మీద మాత్రం ఎటువంటి చర్యలు లేవు. మేము నిజంగా ఆ రోజు శాసన కమిటీ గొల్ల బాబురావు గారిని అధ్యక్షుడిని మేము నిలదీస్తే ఆయన సరైన సమాధానం కూడా చెప్పకుండా కారు ఎక్కి పారిపోయిన ఘటన ఏదంటే ఇదే రాష్ట్రంలో ఇదే జిల్లాలో జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా దారుణమైన ఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ప్రతి దళితుడు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ జనసంఘం తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా పోవడానికి సిద్ధమవుతుంది. అంతేకాదు తిరుగుబాటు ఉద్యమం ఏమైనా చేయాలంటే మొట్టమొదటిగా ఎస్సీ జనసంఘమే సిద్ధంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఈ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని కనీసం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇచ్చేదాంట్లో మాత్రం 1 సెంట్ అంటే కనీసం మనం చాపుకుంటే కూడా మనకి అందరి పరిస్థితుల్లో వీళ్ళు ఇల్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా 3 సెంటు స్థలం ఇస్తేనే దాన్ని ముందుకు తీసుకుపోతాం. లేకపోతే ఆ ఇళ్ల పంపిణీ కూడా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మీకైతే ఒక రకంగా ఉండాలా, పెద్ద రాజభవనాలు ఉండాలా, మా వాళ్ళు మాత్రం చిన్న ఇళ్లలో ఉండాలా. అంటే ఒక ఇంట్లో 2-3 ఉంటేనే 1 సెంటు స్థలం ఏం సరిపోతుందని మీరు ఆలోచించుకోకుండా ఆ సెంటు స్థలాన్ని ముందు ఇవ్వాలని ముందుకు రావడం చాలా బాధాకరం. అంతేకాదు ఈ రాష్ట్రంలో చాలా మంది అనుకుంటున్నారు, దళితుల్లో చాలా మంది, అగ్రవర్ణాల్లో చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకుందని. ఎక్కడుందో మాకు అర్థం కాని పరిస్థితికి వస్తుంది. ఇదే జిల్లా కనగానపల్లి మండలానికి విషయానికి వస్తే ఒక సచివాలయం కట్టాలని ఒక నెపంతో కొన్ని ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్న భూమిని కూడా ఆమెను పక్కకు లాగి అక్కడే సచివాలయాన్ని కట్టిన ఏదైనా సంఘటన ఏదైందంటే ఇదే రాష్ట్రంలో కనబడుతుంది. ఈ విధంగా భూ బకాసులుగా తయారైపోయిన ఈ వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ జనసంఘం ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సిద్ధమవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారాగా ఎప్పటికప్పుడు ఎప్పటి సమస్యలు అప్పటిని ఖచ్చితంగా బయటకు లేవనెత్తుతాం. ఆ లేవనెత్తి ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో శిక్ష పడే విధంగా కూడా ఖచ్చితంగా ఎస్సీ జనసంఘం ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటువంటి ఘటనలు అనేకం చెప్పుకుంటూ వస్తే చాలా బాధాకరం. ఎందుకంటే చివరికి ఒక ముసిరాముడని చూసుకుంటే 75 సంవత్సరాల వృద్ధురాలను చూడుకోకుండా ట్రాక్టర్తో తొక్కిన ఘటన ఏదైందంటే ఇదే రాష్ట్రంలోనే చూడాల్సి వస్తుంది. అంతేకాదు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఈ పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఒక రక్షక భటులు అని చెప్పేసి తెలుగులో చెప్పుకుంటాం. వీళ్ళు రక్షక భటులు కాదు, మమ్మల్ని నాశనం చేయడానికే ఈ వ్యవస్థ ఉందని చెప్పి తయారీ పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే అనేక ఘటనలు చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితులు లేదు, మైనార్టీ లేదు, లేదా ఇంకో కులం లేదు. ఎవరైతే తక్కువ కులాలు ఉన్నారో ఈ తక్కువ కుల అన్నిటినీ అణగదొక్కడానికి ఈ పోలీస్ వ్యవస్థనే మాట్లాడుతుంది. చిట్ట చివరికి మాలాంటి ఎవరైనా సామాజిక స్పృహ కలిగి బాధ్యత కలిగిన వ్యక్తులుగా, చదువుకునే వ్యక్తులుగా ఖచ్చితంగా ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెప్పేసి అనేక సందర్భాల్లో బెదిరిస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏమి చేసుకుంటారో చేసుకోకండి, మీకు చేతనం చేసుకోకండి. ఖచ్చితంగా దేనికైనా కూడా వెనుకడికి వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ధీటుగా ప్రయత్నిస్తాం. దానికోసం ఎంత వరకైనా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.